వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జీనం హెల్త్ టిప్స్ అని లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదండి ప్రెగ్నెంట్ గురించి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ మై ఛానల్ అండి. మీకు వీడియోస్ నచ్చాయో లేదో చేయండి అండి. నేను డైలీ అడుగుతున్నాను, మీరు వీడియోస్ నచ్చాయో లేదో నాకు ఏ విషయం చెప్పట్లేదు అండి. మంచిని ఎవరు ఎంకరేజ్ చేయడండి, చెడుని ఎంకరేజ్ చేస్తారు. నేను మంచి వీడియోలే చేస్తున్నాను, హెల్త్ గురించే చెప్తున్నాను, హెల్త్ గురించి చేస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి విషయాలు మీకు చెప్తాను. నాకు తెలియకపోతే తెలుసుకుని కూడా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తానండి. ఓకేనా, మనం టాపిక్లోకి వెళ్దామండి. నేను చెప్పాను కదా, ప్రెగ్నెంట్ ముందు ప్రెగ్నెంట్ తర్వాత చాలా వెయిట్ వచ్చేసి నేను చాలా బాధపడ్డాను. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే నేను ఒకప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని, చాలా సన్నగా అంటే సన్నగా ఏం కాదు, మీడియం ఉండేదాన్ని అండి. ప్రెగ్నెంట్ తర్వాత నేను లావ్ అయిపోయాను. ఎందుకంటే ప్రెగ్నెంట్లో నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను చూడండి. అంటే ప్రెగ్నెంట్లో బ్లడ్ బాగా రావాలి, బేబీ బాగా లావుగా ఉండాలి, అంటే బేబీ లావుగా హెల్తీగా పుట్టాలి అని చెప్పేసి తెలియక నేను ఎక్స్ట్రా తినడం వల్ల, అంటే ఫ్రూట్స్ అయినా ఏదైనా లిమిట్లో తినాలండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తింటే అదేంటంటే లావు అవ్వడానికి కూడా ఎక్కువ శాతం మనకి అది బాడీ మీద ఎఫెక్ట్ చూపించిద్దండి. అందుకని చెప్పేసి మీరు ఎంత క్వాంటిటీ తినాలో అంతే క్వాంటిటీ తినాలండి. మీరు డాక్టర్ చెప్తారండి ఎలా తినాలి, ఏం తినాలి. దయచేసి న్యూట్రిషన్ దగ్గర మీరు కన్సల్ట్ అవ్వండి. మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, మీరు ప్రెగ్నెంట్ ముందు ఎంతలా ఉన్నారో ప్రెగ్నెంట్ తర్వాత దానికి డబుల్ ట్రిపుల్ కూడా అవుతున్నారండి. మీరు చూసుకోండి కొంచెం. నేను కూడా అలా అవ్వడం వల్ల ఇప్పుడు నేను తగ్గడానికి చాలా కష్టం పడుతున్నానండి. ఏదేదో చేస్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను. నేను తగ్గితే మీకు కూడా ఎలా తగ్గానని మీరు నాకు మళ్ళీ వీడియోస్ కూడా పెడతానండి. మీరు కొంచెం చూసుకోండి. మీరు దాన్ని తెలియక తినొద్దు. మీరు ఏదైనా సరే తెలియక చేసుకోవద్దండి. ఖచ్చితంగా మీరు చూసుకొని ఎంత తినాలి, ఏం తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ తెలుసుకోవాలండి. అంటే క్వాలిటీ, టైమింగ్ 3 కరెక్ట్గా ఉంటే సరిపోయిద్దండి. మీరు చూసుకోండి. మేడంని అడగండి, నేను ఎంత క్వాంటిటీ తినాలి, ఎంత తినకూడదు అనేది మీరు అడిగితే మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు తినొచ్చు. బేబీకి హెల్తీగా ఉండేలాగా చూసుకోండి. నేను ఎంత తినాలో అంత తినండి. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్ ఈ డెలివరీ అయిన తర్వాత కూడా మనం డైట్ చేయడానికి కావాలండి. ఒక 6 మంత్స్ అట్లీస్ట్, అంటే మనం ఆపరేషన్ అయితే ఒక 6 మంత్స్, నార్మల్ డెలివరీ అయితే ఒక 4 మంత్స్ అట్లీస్ట్ ఉండాల్సి వచ్చిందండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. దాని తర్వాత మీరు ఎక్సర్సైజెస్ అయినా డైట్ అయినా ఏదైనా ఆఫ్టర్ 6 మంత్స్ స్టార్ట్ చేయాల్సింది దాన్ని. ఎందుకంటే బేబీ ఫీడింగ్ ఇస్తాం కదా, పాలు తాగే పిల్లలు కాబట్టి ఏ పడితే అవి చేయడానికి లేదండి. మళ్ళీ ఎనిమియా కానీ అలాంటివన్నీ వచ్చే ఛాన్సులు ఉంటాయండి. దానికోసం మీరు కొంచెం చూసుకొని మీరు ఏంటనేది కూడా ఆలోచించుకోండి. ముందు విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందామండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నేను మంచి వీడియోస్ చేస్తున్నాను, మీకు తెలుసు.